సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మద్ ఆచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అందరికీ వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ అందరూ కూడా వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేస్తున్నారని, చేయబోతూ ఉన్నారని, చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు చక్కగా కూడా మీ అందరి కోసం అని చెప్పేసి వరలక్ష్మీదేవి వ్రత కథని మీకు చెప్పాలనేటువంటి సదుద్దేశంతో మీ వద్దకి ఈ యొక్క యూట్యూబ్ మాధ్యమం ద్వారా కూడా మీ అందరికీ కథని చెప్తూ ఉన్నాను. వ్రత కథని ఒకసారి శ్రద్ధగా అందరూ వినండి. పూర్వం సూత మహాముని గారు సౌనకాద మహర్షులను చూసి ఇట్లా చెప్తూ ఉన్నారు: మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు ఇచ్చేటువంటి వ్రతం గురించి మీకు పార్వతీదేవి పరమేశ్వరుడి ద్వారా కూడా తెలుసుకున్నటువంటి వ్రతాన్ని మీకు చెప్తూ ఉన్నాను. శ్రద్ధగా వినండి. కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మనకన ఖచ్చితమైనటువంటి సింహాసనం ముందు పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడు నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం చేసినా సర్వ సౌభాగ్యాలు కలుగుతాయో, పుత్రపౌత్ర వృద్ధి కలుగుతుందో, సుఖంగా ఉంటారో అట్టి వ్రతాన్ని నాకు సెలవియ్యండి అని చెప్పిందట. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తూ ఉన్నాడు: ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్ర సంపదలు కలిగి చేసేటటువంటిది వరలక్ష్మీ వ్రతం అనేటువంటి ఒక వ్రతం కలదు. ఆ వ్రతము శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్లపక్ష పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు చెయ్యాలి. ఈ యొక్క వ్రతాన్ని చేసిన వాళ్ళకి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని పరమేశ్వరులు వారు చెప్పారట. చెప్పగానే వెంటనే కూడా పార్వతీదేవి అడిగింది: ఓ లోకారాధ్య, నీవు ఆనందించినటువంటి ఆ యొక్క వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఎట్లా చేయాలి? ఈ వ్రత విధానం ఏమిటి? దీని ప్రధాన దేవత ఎవరు? ఇతః పూర్వం ఈ యొక్క వ్రతాన్ని చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితం కలిగిందో దయచేసి చెప్పండి అని అడిగిందట. అందుక గంగాధరుడు: ఓ పార్వతి, ఓ కాత్యాయిని, వరలక్ష్మి వ్రతం గురించి సవిస్తారంగా తెలియజెప్తాను, శ్రద్ధగా విను. మగధ దేశమున కుండీనంబ అనేటువంటి ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణమున ఆ చారుమతి అనేటువంటి ఒక మహిళామూర్తి కలదు. ఆవిడ మహాపతివ్రత. భర్తనే ప్రత్యక్ష దైవంగా భావించి నిరంతరం భర్త మాటకి ఎదురు చెప్పకుండా భర్త పట్ల, అత్తమామల పట్ల, అందరి పట్ల ప్రేమగా మెరుగుతూ, స్నేహితులతో మితంగా భాషిస్తూ, గయ్యాలుగా కాకుండా అందరితో స్నేహంగా ఉండేది. ఇట్లుండగా ఆమె యందు మహాలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఒకనాడు కల్లో కనిపించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగింది. వస్తున్న శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నా యొక్క వ్రతాన్ని కనుక నువ్వు చేసినట్లయితే తప్పకుండా నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తాను అని చెప్పేసి చెప్పిందట. చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి అనేక రీతిలా నమస్కరించి, అమ్మా, ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగిన జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను నా జన్మాంతరములు చేసిన పుణ్య ఫలితం చేతని నీ యొక్క దర్శనం నాకు కలిగింది అని చెప్పి అనేక రీతిల స్తోత్రం చేయగా మహాలక్ష్మీదేవికి సంతోషం కలిగి చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధానం అయిందట. చారుమతి తక్షణమే నిద్రలేచి మేల్కొని ఇంటి పక్కల నాలుగు వైపులా చూసి వరలక్ష్మీదేవి కనిపించకపోవడంతో, ఓహో, మనం కలగన్నాం కదా అని తన యొక్క స్వప్నం వృత్తాంతాన్ని పెనిమిటి అత్తమామగారితో చెప్పింది. వారు ఆ స్వప్నం చాలా ఉత్తమమైనటువంటిది, చాలా మంచిది అని చెప్పారు. చెప్పగానే వెంటనే ఈ యొక్క చారుమతి తానొక్కరితోనే అటువంటి మంచి ఫలితం పొందడం ఏమిటి, తనతో పాటుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళామూర్తుల చేత కూడా ఈ యొక్క మంచి ఫలితాన్ని పొందేలా చెయ్యాలి అనేటువంటి సత్ ఉద్దేశంతో ఆ యొక్క చారుమతట అందరు మహిళామూర్తులకి ఈ యొక్క వ్రతం గురించి చెప్పిందట. అందరూ ఎప్పుడు వస్తుందా ఈ శ్రావణ మాసం ఎదురు చూస్తూ ఉన్నారట. ఎదురు చూస్తూ ఉండేసరికి వీరి భాగ్యోదయమున శ్రావణ మాసం రానే వచ్చింది. శ్రావణ మాసం రాగానే వెంటనే ఆ మహిళామూర్తులందరూ కూడా ఈ యొక్క పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఉదయమునే అందరూ కూడా చారుమతి గృహానికి వచ్చి మేల్కొని స్నానములు చేసుకొని చిత్ర వస్త్రములు కట్టుకొని చారుమతీదేవి గృహంలో ఒక ప్రదేశమున ఈశాన్య దిక్కున గోమయం ఆవు పేడతో అలికి దాని మీద 5 రంగులతో ముగ్గులు పెట్టి దాని మీద ఒక ఆసనాన్ని ఉంచి కొత్త బియ్యాన్ని పోసి మర్రి చిగుళ్ళు మొదలైనటువంటి పంచపల్లవముల చేత కలసను ఏర్పాటు చేసి అందు వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి మిక్కిలి భక్తియుక్తులై శ్రీసూక్త విధానముగా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజలు చేశారట. 9 ముళ్ళుతో కొలిగినటువంటి 9 సూత్రములను దక్షిణ హస్తానికి కట్టుకొని వరలక్ష్మీదేవికి వాళ్ళకు తోచినంతలో పిండి వంటల్ని నానా భక్ష్య బోహ్య చోహ్య లేహ్యములు నైవేద్యం చేసి ప్రదక్షిణాది కార్యక్రమాలు చేస్తున్నారట.
ఇట్లా ఒక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరి కాళ్ళకి గల్లు గల్లు అని శబ్దం కలిగిందట. కాళ్ళ వైపు చూసుకునేసరికి కాళ్ళకి గజ్జెలు ఏర్పడ్డాయి. ఆ ఆభరణాలు చూసి చాలా ఆనందించి వరలక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తోంది అని రెండవ ప్రదక్షిణ చేశారట. రెండవ ప్రదక్షిణ చేయగానే వాళ్ళందరి చేతులకి దగదగద్ధమానంగా వెలుగొందిపోతున్నటువంటి నవరత్న ఖచ్చితములైనటువంటి కంకణాలు మొదలైనటువంటి ఆభరణాలు కనిపించాయట. ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణ చేయగానే వాళ్ళందరూ కూడా సర్వ అలంకార భూషితులయ్యారట. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా బంగారుమయమైపోయాయట. రథ గజ తురగ వాహనాలతో నిండిపోయాయట. అంతా స్త్రీలందరినీ తోడ్కొని తమ తమ ఇళ్ళకి వెళ్ళడం కోసం అని చెప్పేసి తమ తమ ఇళ్ళ వద్ద నుంచట ఏనుగులు గుర్రములు రథములు అన్నీ వచ్చి చారుమతి ఇంటి ముందు నిల్చున్నాయట. పిదప చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా తమకి కల్పోక్త ప్రకారంగా పూజైనటువంటి పురోహితునికి 12 కుడుములు వాయనదానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసినటువంటి భక్ష్యభోహ్యాలు అన్నీ కూడా బంధువులతో కలిసి భోజనాది కార్యక్రమాలు చేసుకొని తమ కొరకై తమ ఇళ్ళ వద్ద నుంచి వచ్చినటువంటి వాహనాల మీద ఆ యొక్క స్త్రీలందరూ కూడా వెళ్ళిపోతూ ఒకరితో ఒకరు అనుకుంటూ ఉన్నారట. చారుమతీదేవి అదృష్టం ఏమనుకోవడం, వరలక్ష్మీదేవి తనంతట తానుగా కనిపించడం ఏమిటి, కనిపించినది పో ఆ యొక్క చారుమతీదేవి ఒక్కటే ఆ వ్రతం చేసుకోకుండా మన చేత కూడా చేయించింది ఆ చారుమతీదేవి వల్ల కదా మనకి ఇటువంటి మహా సంపత్తు మహాభోగ భాగ్యములు కలిగాయని చారుమతిని వరలక్ష్మీదేవిని మిక్కిలి పొగుడుతూ తమ తమ ఇళ్ళకు పోయారట. పిదప ఆ చారుమతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నంతకాలము పుత్రపౌత్రాది వృద్ధులు ధనకనక అష్టైశ్వర్యాలు వస్తు వాహనాలు అన్నీ కూడా సుఖంగా పొందారట. కావున ఓ పార్వతీదేవి ఈ ఉత్తమైనటువంటి వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అన్ని వర్ణముల వారు చేయవచ్చు. అట్లు అనర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా ఉంటారు. ఈ కథ వినేవారికి చదివేవారికి వరలక్ష్మీదేవి వ్రత ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయని సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడట. అటువంటి మహిమ కలిగినటువంటి యొక్క వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఈరోజు మీరు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా చాలా అదృష్టవంతులు. అందరూ కూడా చక్కగా కూడా వరలక్ష్మీదేవికి ఒకసారి జై చెప్పుకోండి. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి మా యొక్క ఛానల్ నుంచి అద్భుతమైనటువంటి ఈ యొక్క కథలు కానీ భగవత్ కథలు కానీ భగవంతుడి విశేషములు కానీ లేక చక్కగా కూడా అన్ని రకములైనటువంటి సంగతులు మా నుంచి వస్తూ ఉంటాయి. మీరు చక్కగా కూడా మా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క మీరు అంతగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు అంత ప్రోత్సాహం ఇచ్చినట్లు లెక్క. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.